పెద్దాపురం నియోజకవర్గం నుంచి నిమ్మకాయల చినరాజప్ప మరోసారి బరిలో ఉన్నారు. 2 సార్లు గెలుపొందిన ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన చేసిన అభివృద్ధి తననే గెలిపిస్తుందని చినరాజప్ప ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న నమ్మకం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి తీసుకొస్తుందంటున్న రాజప్పతో మా ప్రతినిధి అప్పాజీ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ఘట్టం పూర్తి కావడంతో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారాల జోరు హోరుగా కొనసాగుతుంది. మనం ప్రస్తుతం పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారు మన వద్ద ఉన్నారు. ప్రచారాల జోరు ఏ విధంగా కొనసాగుతుంది అనేది వారి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు 2 దఫాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించడం జరిగింది. అది హ్యాట్రిక్ సాధించే దిశగా కూడా మీరు ప్రయాణం చేస్తున్నారు. ప్రచారం ఏ విధంగా కొనసాగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది వైఎస్ఆర్ పాలనలో. కూటమితో వెళ్ళాలని చెప్పి ఆలోచనతోటి వీళ్ళిద్దరూ కలిసి మోడీ గారిని కూడా కలుపుకొని ఇవాళ కూటమికి సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని పోటీలో ఉన్నాం. ఇటు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఉమ్మడిగా మేము అందరం కూడా ప్రచారం చేస్తున్నాం కనుక ప్రజలందరూ కూడా మా పక్క మొగ్గారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లోనూ కూడా మరి అభివృద్ధి చేయలేదు అని చాలా క్లియర్ కనపడే. సంక్షేమం చేశానని చెప్తాడు, సంక్షేమం కూడా 80%, 180% చేయలేదు, 15% చేసింది. అలాగే ఇలా అన్ని వర్గాల ప్రజల్లోనే డిసాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే ఎస్సీలో సప్లైన్ దాని మీద సీరియస్ తీసుకోలేదు. అలాగే పథకాలన్నీ 37 పథకాలు రద్దు చేశాడు. బీసీలకు వచ్చినట్టు కూడా ఆదరణ పథకం కానీ అని రిజర్వేషన్ విషయంలో కూడా 34 నుంచి 24 చేశాడు, అది తగ్గిపోయింది. అలాగే బీసీలు సబ్ క్లాసులు చేసి అన్ని కార్పొరేషన్లు ఇచ్చానని చెప్పాడు. కార్పొరేషన్ ఇచ్చాడు కానీ వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించలేదు, వాళ్ళకి కూడా నిధులు కేటాయించలేదు. వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చారు. అలా కాపులు వచ్చేటప్పటికి బీసీ రిజర్వేషన్ గురించి ఆయన చెయ్యనని చెప్పాడు, ఏమీ జరగలేదు. అందుచేత వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏది వర్గాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదో జరిగితే మా కులానికి ఏదో జరిగితే బాగుంటుంది, మాకు పేదవాడికి వైద్యం చేస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పటికే పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి ఏ విధమైన సమస్యలు మీరు గుర్తించడం జరిగింది? ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కార దిశగా? నేను వచ్చేటప్పటికి చాలా వెనకబడిన నియోజకవర్గం ఇది. ఒక 5 సంవత్సరాల్లో ఒక షేప్ తీసుకొచ్చాము. అన్ని ఆఫీసులు కట్టుకొచ్చాను, రోడ్లు వేసుకొచ్చాను, పార్కులు కట్టుకొచ్చాను, ఇవన్నీ కట్టుకొచ్చాను. ఆ బ్యాలెన్స్ అన్నీ కూడా పూర్తి చేయవలసిన బాధ్యత నా మీద చేస్తాను. మెయిన్ కొండపల్లి ఆనూరుకి సాగునీరు వాటర్ కూడా అందని పరిస్థితి, దాని నీరు లేక ఇబ్బంది పడే పరిస్థితులు, దాన్ని కూడా ఎత్తిపోతల పథకం ద్వారా దాన్ని కూడా తీసుకొస్తానని చెప్పి అలా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సామలకోటలో డిగ్రీ కాలేజీ లేదు. అలాగే కొన్ని చోట్ల రోడ్లన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి, రోడ్లన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. బ్రిడ్జెస్ కూడా కాంట్రకోటలో మరి బ్రిడ్జ్ గుజ్జు కూరిపోయి 3 సంవత్సరాలు అయింది. ఇవాళ సీఎం అని తీసుకొచ్చి నేను బ్రిడ్జ్ చేయిస్తాను, జూనియర్ కాలేజ్ తెస్తానని చెప్పి హామీ ఇచ్చి, హామీలో కూడా మరి ఇన్ఛార్జ్ గారు నేనైతే పోటీ చేయనేది రాకపోతే అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. 2 కూడా జీవోలు రాలేదు. అంటే 5 సంవత్సరాల్లో కూడా ఏం చేసింది ఏమీ కనపడలేదు. అంతా కూడా పదవి అనుభవించడానికే చూసాడు తప్పించి ఈ ప్రాంతానికి చేయద్దారని ఆలోచన కనపడలేదు. పెద్దాపురం నియోజక ప్రజానీకానికి ఏ విధంగా పిలుపునివ్వాలి? అంటే పెద్దాపురం గురించి నా గురించి తెలుసు కనుక నేను 5 సంవత్సరాలు ఎలా పనిచేసాను, కష్టపడి పనిచేయను. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా అలా కష్టపడి పనిచేస్తాను, నిధులు తీసుకొస్తాను, చాలా మ్యాక్సిమం డెవలప్మెంట్ చేసే కార్యక్రమం తీసుకోవడం తప్పించి నా పదవిని అడ్డు పెట్టుకుని ఇంకోటి ఏం చేసేది లేదు. ప్రజల కోసం, అభివృద్ధి కోసం నేను పనిచేస్తాను. గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే కూటమి కలిసింది. ఇక్కడ గతంలోనే జనసేనకి 27,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళందరూ నాతో ఉన్నారు. ఆ రోజు నాకు 4,000 మెజార్టీ వచ్చింది. అంతే విజయం కోసమే ఆలోచన మెజార్టీతో మేము గెలుపుతామని నమ్మకం మాకు ఉంది. ఏదేమైనప్పటికీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే జయంగా పనిచేస్తున్నామని అయితే ఈ పెద్దాపురం నియోజకవర్గం ప్రజానికి అందుబాటులో ఉంటూ ఇక్కడ ప్రజానికానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని చెప్పేసి నిమ్మకాయల చినరాజప్ప గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అప్పాజీ, BRK న్యూస్, కాకినాడ నుంచి.